గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ సుబ్రహ్మణ్యాన్ని. రోజు ఒక మంచి మాట చెప్తా, ఒక మంచి పాటతో వస్తా. ఆ పాటలో నన్ను చూడొద్దండి, చిరంజీవి గారు సాంగ్ చేస్తా, పాట వినండి, ఆస్వాదించండి. ఇంకోటి ఏంటంటే చెప్పులు వేసుకుంటే బాగలేవని చెప్పులు లేకుండా పాట చేశాను. ఆ, నేనేం చెప్తున్నా అంటే, ఈ సమాజంలో మనం బతకాలంటే ఒకటి దండం పెట్టన్నా బతకాలి, లేకపోతే రెండు దండించన్నా బతకాలి. వీళ్ళిద్దరే బాగా బతుకుతారు. ఇంక మూడో మార్గం ఏంటంటే బాగా చదువుకునైనా బతకచ్చు, మంచి ఉద్యోగం చేసుకోవచ్చు, ఈ ఊళ్ళో కాకపోయినా ఒక ఊరు. ఈ మూడు రకాలుగా బతకచ్చు. ఇంకా ఇంకొక రకం ఏమంటారంటే వాళ్ళే మధ్య తరగతి రకం అంటారు, అంటే మనలాంటి వాళ్ళు అనమాట. మనం బాగా సక్సెస్ కాలేము. మనకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటాం, కానీ మనం ఎవరు సపోర్ట్ చేయం. గమనించారా మీరు? 40,000 50,000 మంది సబ్స్క్రైబర్స్, 1,00,000 మంది ఉన్న వాళ్ళకి కూడా పాపం వాళ్ళ వీడియోలకి చూడరు, లైక్లు కొట్టరు, కానీ లైవ్ పెడితే మటుకు కామెంట్లు పెట్టడానికి విపరీతంగా వస్తారు. ఇంకొక గుణం ఏంటంటే ఆ లైవ్లోకి వచ్చి మనల్ని డిస్టర్బెన్స్ ఎలా చేస్తారంటే, మన లైవ్ బాగా హ్యాపీగా జరిగేటప్పుడు ఒక బ్యాడ్ కామెంట్ పెడతారు. ఎవరి మీద పెడతారు? మన మీద పెడితే ఓకే, మన లైవ్ చూసే వాళ్ళ మీద పెడతారు. అప్పుడేమైంది, మన మీద బ్యాడ్ వచ్చేస్తుంది. ఇట్లాంటి పనులు కూడా చాలామంది చేస్తుంటారు. ఒకటి సక్సెస్ అవ్వే వాళ్ళు అలా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే బాగా కష్టపడి పని చేసుకొని బతికాడు వాడు, సాయంత్రానికి కష్టం చేసుకుంటాడు, హాయిగా నిద్రపోతాడు, ఇంకెవరి గురించి పట్టించుకోడు. బాగా బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ ఎక్కడికి బిజినెస్లో పోటీ దాని మీద ఉంటారు. కానీ మనకు మటుకు ఏముంది, ఈ కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఆ చెప్పుకోవడంలో మనతో మంచిగా ఫస్ట్లో స్నేహం మొదలైంది జాలితో, తర్వాత మనం సక్సెస్ అవుతున్నట్టు అసూయ మొదలైంది. ఇది మానుకొని ఉంటే మటుకు అందరం బాగుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ఇంటి పక్కన ఇంటికి నిప్పు పెడితే అది మన ఇంటికి కూడా తగులుకుంటుంది అనేది చాలామంది తెలియదు. అందుకంటే ఎదుటివాడిని మనం కుంగదీయాలని చూస్తే మనం కూడా ఒకనాటి కుంగిపోతాం. ఇది గుర్తుపెట్టుకోండి. తప్పు అయితే సారీ, మంచి అయితే ఓకే. థ్యాంక్ యూ. ఈరోజు మా ఇంట్లో కారం దోశ, ఉల్లిపాయ చట్నీ చూశారు కదా. ఏది ఉంటే అదే తినాలి. బిర్యానీ మనం తినేది, పచ్చడితో కూడా మనం తినాలి. ఈ రెండు జీవితాలు అలవాటు చేసుకుంటే ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. థ్యాంక్ యూ.